శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 87వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశి చర్మభాగే చ విశదౌ పరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతో సమయేనాం సరోజం త్వత్పాదౌ జనని జయత చిత్రమిహ కిం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత పాదములు తామర పువ్వుల కంటే ఉన్నతమైన వైభవమును కలిగి ఉన్నాయని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణించారు. ఆచార్యుల వారి భావన, తల్లి ఎల్లప్పుడూ హిమవత్ పర్వతంలో ఉండే ఓ జగన్మాత, మంచుకొండనందు సంచరించటంలో లేదా నివసించుటలో మిక్కిలి నేర్పు కలవీయును. రాత్రి ఎందును తెల్లవారుజామునేను ప్రసన్నములైన వీరు సమయాచారులైన నీ భక్తులకు లక్ష్మిని కలిగించునవీయును అగు. నీ పాదములు మంచు వలన నాశనము పొందినదియు రాత్రియందు ముడుచుకొని పోవునదియు లక్ష్మీదేవికి పీఠముగా ఉండతగినదియు అగు కమలమును జయించుచున్నవి. ఈ విషయమందు ఆశ్చర్యం ఏమీ లేదు. జగన్మాత పాదములు కమలముల వల్లే మార్పు చెందవని అర్థం. ఇక అంతరార్థమేమనగా, సమయాచారుల ఎరుక ప్రతిక్షణం సుషుమ్నా నాడిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇట్టి స్థితిని ఎలా సాధిస్తారో ఆ వివరములు సౌందర్య లహరి 41వ శ్లోకంలో ఆచార్యులు వారు వివరించినారు. రాత్రి సమయంలో ముడుచుకొని పోయి పగలు సూర్యకాంతిలో విచ్చుకుని లక్ష్మీదేవికి పీఠం అయిన కమలం కంటే ఆధిక్యమైన రాత్రింపగళ్ళు అనగా ఎల్లప్పుడూ కూడా వికసించే అనగా అనుగ్రహించి సంపదలను ఇచ్చే జగన్మాత పాదములను సుషుమ్నా నాడిలో తమ ఎరుకను ఎల్లప్పుడూ నిలిపి ఉండే ఉపాసకులు ధన్యులని తలచుటలో ఆశ్చర్యమేముంది. తెల్లవారుజామున ఉపాసకుని శరీరం మంచు వలె చల్లగా ఉంటుంది. ధ్యానం ఉపాసన చేసే సమయంలో ఈ విధంగా శరీరం చల్లబడితే జగన్మాత సాక్షాత్కారం అవుతుందని సాధకుడు భావించాలి. ఈ స్థితిలో సాధకుని చైతన్యం పరాకాష్ఠ దశలో ఉంటుంది. మిక్కిలి కష్టమైన విషయములు కూడా సులభంగా అర్థం చేసుకునే శక్తి సాధకునికి బ్రాహ్మీ ముహూర్తంలో లభిస్తుంది. పెద్దలు అందువలనే తెల్లవారుజామున లేపి పిల్లలను చదువుకోమనేవారు. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్త సమయం ఉపాసన సులభంగా లేదా పిల్లలకు విద్య త్వరగా వచ్చుటకు సులభతరం చేస్తుంది. సమయోపాసన వల్ల ధన్యత, శ్రియము, వాంఛితాధికం, లక్ష్మి, మహదైశ్వర్యము లభిస్తాయి. ఉపాసకులకు వాంఛితం అధికంగా కలుగుతుంది. సమయమతము అనగా దేవి చరణ భక్తి భావ ప్రతిపాదక శాస్త్రము.
దేవి చరణ భక్తిభావ ప్రతిపాదక శాస్త్రము. అంతర్పూజా విధానము మానసిక ధ్యానమే సమయాచారం అయి ఉన్నది. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని శ్రీమాతను స్తుతించారు. అమ్మ పాదపద్మముల కాంతులు పద్మముల శోభను పరాభవించుచున్నవి. దేవీ పాదముల కాంత్యాతిశయముచే కమలములు తిరస్కరింపబడుచున్నవి అనగా పద్మాతిశయమైన మార్ధవ సౌకుమార్యాది గుణములు లలిత పాదములకు కలవని తాత్పర్యం. పదద్వయముల కాంతిచే తిరస్కరించబడిన పద్మాలయ అని గ్రహించిన లక్ష్మీ సరస్వతులకు తల్లి అయి పరాభట్టారికి అయినది లలిత అని గ్రహించవలను. పదద్వయస్య చరణయుగళస్య ప్రభాజాలేన సౌష్ఠవాది గుణసమూహేన పరాకృతే నిరస్తే సరోరుహే కమలే యస్యాహ సా అని భాష్యం. 10 పటలములతో ఉపదేశించిన ఆచారమును సమయాచారము అని పేరు. లేని పక్షంలో పూర్ణ దీక్షను పొందిన వానికి గురుకటాక్షము వలన షడ్విధైక్యము అనగా శ్రీచక్రము, అకారాది క్షకారాంత వర్ణ మాతృక, పంచదశి విద్య, లలితాదేవి, బ్రహ్మాండము, పిండాండము ఈ 6ంటికి ఏకత్వమును సంపాదించుట షడ్విధైక్యమగును. మొదట శ్రీచక్రముతో ఐక్యమును ప్రారంభించి చివర పిండాండంతో పరిసమాప్తి చేయవలెను. రెండవది చతుర్విధైక్యము. పరదేవత శ్రీచక్రములకు ఏకత్వము, శ్రీచక్ర బ్రహ్మాండములకు ఏకత్వము, బ్రహ్మాండ పిండాండములకు ఏకత్వము, వర్ణమాతృకా దేవతల ఏకత్వము. ఇది చతుర్విధైక్యము. ఈ 2 పద్ధతులలో ఏదో ఒకటి గురువుల వద్ద నుండి దీక్ష పొంది అనుసంధానం చేయ శక్తి పొందవలెను. ఇలా అనుసంధానం పొందిన తర్వాత దృఢపడి మహావేదయను సంస్కారము మహానవమి శరన్నవరాత్రి ఎందు కలుగును. ఇక్కడ నుండి సమయాచార సాధన. మూలాధారం నుండి దేవి బయలుదేరి మణిపూర చక్రం నందు ప్రత్యక్షమగును. అక్కడ దేవీ శక్తికి పాద్యము మొదలు అలంకార సమర్పణ వరకు ఉపచారములచే పూజించి మణిపూరం నుండి అనాహత చక్రం వరకు దేవీ శక్తిని తీసుకువెళ్ళి అక్కడ భోజన తాంబూలాదులను ఇత్యాది ఉపచారములతో పూజించి అక్కడ నుండి విశుద్ధ చక్రం వరకు తీసుకుని వెళ్ళి అచట ఉన్న చంద్రకళా స్వరూపములైన మణులచే నింపి అచట నుండి ఆజ్ఞాచక్రమునకు తీసుకుని వెళ్ళి హారతి ఇచ్చి పిదప సహస్రదళ కమల మధ్య ఎందు తేనెటీగల మధ్య సదాశివునితో చేర్చి తిరస్కరిణిని మరలా ప్రసరింపచేసి వేరొక చోటు నుండి దేవీ శక్తి అనగా కుండలిని శక్తిని మరలా మూలాధారమున ప్రవేశించునంత వరకు సమయము ఎదురు చూచుచుండు ఈ యోగ ప్రయోగమును గురుముఖతముగా తెలుసుకున్న సాధకునికి సమయాచార పరుడని, దీనినే సమయాచారమని తెలుసుకుందాము. ఈ 2 విషయములపై అనగా ఊర్ధ్వ అధో యోగములందు ఆసక్తి కలది శ్రీమాత. ప్రాచీనులు ఏర్పరిచిన వైదిక సమయాచారములతో పూజించు పద్ధతిని శ్రీమాత మిక్కిలి ఇష్టపడను.
జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్రిచేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక. శ్రీమాత్రే నమః.